భారత్, ఐర్లాండ్ మధ్య జరగబోయే 2 మ్యాచ్ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈ సిరీస్ ద్వారా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మొదటిసారి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యత వహించనున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ రోజు జరగనున్నది. రెండవ మ్యాచ్ జూన్ 28న సాయంత్రం జరగనున్నది. భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య జరగబోయే 4వ ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇది. విశేషం ఏంటంటే ఐర్లాండ్‌తో జరిగే ప్రతి టీ20 సిరీస్‌లోనూ భారత్ తరపున వేర్వేరుగా ఆటగాళ్లు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు 4వ సిరీస్‌లోనూ సరికొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్, ఐర్లాండ్ జట్లు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో మొదటిసారి 2009 టీ20 ప్రపంచ కప్లో తలపడ్డాయి. అప్పుడు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 2018లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్, ఐర్లాండ్ మధ్య తొలిసారి టీ20 సిరీస్ జరిగింది. ఆపై 2022 సిరీస్లో హార్దిక్ పాండ్యా, 2023 సిరీస్లో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించారు. ఇక 2009 తర్వాత ఈ రెండు జట్లు ప్రపంచ కప్ వేదికగా మళ్లీ 2024లో తలపడ్డాయి. అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కాలంలో ఐర్లాండ్తో భారత్ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు 2024 తర్వాత మళ్లీ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ విధంగా చూస్తే కేవలం ఐర్లాండ్ పైనే భారత్ తరపున 6 వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. భారత టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు మొత్తం 15 మంది కెప్టెన్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే వీరిలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే పూర్తిస్థాయి క్రమం తప్పకుండా కెప్టెన్లుగా కొనసాగారు. మిగిలిన కెప్టెన్ల సంఖ్య పెరగడానికి ఇలాంటి చిన్న చిన్న ద్వైపాక్షిక సిరీస్లే కారణం. భారత్కు ప్రాతినిధ్యం వహించిన 15 మంది కెప్టెన్లలో 6 ఐర్లాండ్పై కెప్టెన్లుగా జట్టును నడిపించారు. ఎంఎస్ ధోనీ 2009 ప్రపంచ కప్, విరాట్ కోహ్లీ 2018 సిరీస్, హార్దిక్ పాండ్యా 2022 సిరీస్, జస్ప్రీత్ బుమ్రా 2023 సిరీస్, రోహిత్ శర్మ 2024 ప్రపంచ కప్ మరియు శ్రేయస్ అయ్యర్ 2026 ప్రస్తుత సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు.